ఒక స్కామ్లో ఇరుక్కున్నాను, ఆ మనీ ఒక ఫ్రాడ్కి వెళ్ళి అని అర్థమైంది నాకు. ఎంగేజ్మెంట్ వీడియో తీయలేదా గణేష్? ఏమైంది? నైట్ తమ్ముడు మెసేజ్ చేశాడు, అర్జెంట్గా 50K కావాలని. నాకు కాల్ చేశాడు తమ్ముడికి, లక్షల కాల్. అన్న అర్జెంట్గా నాకు 50K కావాలి. నేను కొట్టా అమౌంట్. కొట్టిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే వాడు లిఫ్ట్ చేయలే కాల్. మార్నింగ్ లెక్సి కాల్ చేస్తే ఏదో నైట్ 50K కావాలని మెసేజ్ పెట్టావు, వచ్చినాయా అని అడిగితే నాకేం రాలేదుగా అని అన్నాడు. నేను ఒక స్కామ్లో ఇరుక్కున్నాను, ఆ మనీ ఒక ఫ్రాడ్కి వెళ్ళి అని అర్థమైంది నాకు. సో నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయి. ఇది మీకు కూడా జరగచ్చు. నా సజెషన్ ఏంటంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇమీడియట్గా సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మాత్రమే పెట్టుకోండి. మిగతా డబ్బు అంతా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోండి, అంటే FDలో పెట్టుకోండి. ఇలా FD చేసుకుంటే మనీ సేఫ్గా ఉంటుంది, అలాగే అన్నెసెసరీ ఫ్రాడ్స్ అండ్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఇలాంటి ఫ్రాడ్స్ మన దగ్గరికి రావద్దంటే బెటర్ మీరు అఫీషియల్ పోర్టల్స్ మాత్రమే వాడండి అండ్ ఆఫీస్ విజిట్ చేయండి. ఇంకోసారి ఇట్లాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోండి.